నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. అందరూ అనుకున్నట్టుగానే కుబేరా మంచి బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఏం సార్ అంత రిలాక్స్గా ఉన్నారా? అంటే ఇన్ని రోజులు హరీబరీ పోస్ట్ ప్రొడక్షన్, నిద్రలేని రాత్రులు ఇవన్నీ అంటే గడిపారు కదా, ఇప్పుడు రిలాక్స్ అయినట్టేనా? కొంచెం మైండ్ అయితే కొంచెం రిలాక్స్ అవుతుంది, మెల్లగా ఇప్పుడిప్పుడే సింక్ ఇన్ అవుతుంది. సో ఒకేసారి పెద్ద ఎంత పనులు ఫుల్ హడావిడిలో ఒకసారి సడన్గా ఒక సైలెన్స్ ఉంటుంది. సైలెన్స్లో అది సినిమా బాగా ఆడుతుంది కాబట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ. సో రిలీఫ్ వస్తుంది ఫస్ట్, అంటే అంత. సో అలాంటి ఫేజ్లో ఉన్నాను. సో అండ్ ఆల్సో ఇది నాకు కూడా చాలా అంటే పెద్ద క్యాన్వాస్, పెద్ద స్టార్స్, పెద్ద సినిమా, పెద్ద బడ్జెట్ అన్నీ ఎక్కువ అంటే పాన్ ఇండియా ఇవన్నీ చేశాం కదా. సో కొన్ని లర్నింగ్స్ ఉంటాయి అన్నీ. సో రిలీవ్డ్గా ఉంది ఫస్ట్. సో అవి వెళ్ళిందని. ఓకే, మొక్కులు కూడా చెల్లించినట్టున్నారు తిరుపతికి వెళ్ళి వచ్చేసి. నేను అక్కడ షూట్ చేసినప్పుడు అనుకున్నాను వెళ్దానని. సో ఇమ్మీడియట్గా అయితే మళ్ళీ వద్దామని అనుకున్నాను తిరుపతికి. నేను హిట్లు బాగా వస్తుంది గురించి అడగాను. జనరల్ నేను బాగా అంటే బాగా జరిగిపోతే అంతా వస్తాను మళ్ళీ తప్పకుండా. ఆ సినిమాలో మిశ్రా గారు అనుకున్నట్టుగా మీరు అనుకున్నారు కిరీటం. ఏంటి సార్ అది ఒక అంటే ప్రజెంట్ కొంతమంది మీద ఏమైనా సెటైర్ అనుకోవచ్చా దాన్ని? అంటే కొంతమంది ధనవంతులు చాలామంది చేసేవన్నీ చేస్తూనే దేవుడి అంటే ఇంకా అది ఇంకా అంటే సెటైర్ ఏం కాదు, అందరికి తెలిసిన విషయం. వేస్తే అంటే విలన్లు ఇప్పుడు మన పాత విలన్లు కూడా మన పాత సినిమాల నుంచి అలానే ఉంటారు, వాళ్ళు భక్తులు ఉంటారు, ఇలా ఎక్స్ప్రెస్ చేయలేరు. అంటే అంటే వేరే అంటే జస్ట్ కొత్త టేక్ అని కూడా అన్నాను. బేసిక్గా అలాంటి క్యారెక్టరైజేషన్స్ మనకు ఇప్పుడు ముత్యాల మొగ్గ నుంచి రావుగోపాలరావు వస్తున్నాడు, ఆయన అంటే కూతురు ఒకరాలా వేరే వాళ్ళు ఒకరా, అంతే కదా బేసిక్. అంటే ఇప్పుడు అంటే మనం డబ్బు సంపాదించడము, మన ఫ్యామిలీని చూసుకోవడము, ఆ బాధ్యతలు చూసుకుంటూనే వేరే వాళ్ళకి ఏమైనా ప్రపంచం ఏమైనా వేరే వాళ్ళకి ఏమైనా అంటే అసలు యాక్చువల్లీ పట్టనట్టు కూడా వాళ్ళకి తెలియదేమో. అంటే ఏమి ఇది నడుస్తుంది. అందుకే దేవుడి దగ్గరికి చెప్పుకోగలుగుతాం మనం. అంటే నాకు మంచి చేయని చెప్పుకోగలుగుతాం. అంటే 1000 మందికి చెడు చేసినా కానీ నాకు మంచి చేయని చెప్పుకునే ఒకటి ఉంటుంది కదా విషయం. ఇంకా అది యాక్చువల్లీ ప్రతి మనిషిలో ఉంటుంది అనుకోండి. ఒకరికి అతను కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే మనం డైరెక్ట్గా అతను ఇంతమంది చనిపోయినా ఓకే అనుకున్నాడు. అంటే అది కూడా కొడుకు మీద ప్రేమ అతను. అంటే ఈ స్థాయి అప్లాజ్ కానీ, ఈ స్థాయి స్పందన కానీ, అంటే ఇంత అప్లాజ్ రావటం మీరు ముందు ఎక్స్పెక్ట్ చేశారా? లేకపోతే లేదు ఒక మంచి సినిమాగా ఉంటుంది అనుకున్నారా? ఈ స్థాయి ఎక్స్పెక్ట్ చేశారా ఈ స్థాయి రిజల్ట్ వస్తుందని? అంటే ఓవరాల్గా ఒకటే టాక్. అదే అంటే ఈ స్థాయిని నేను ఏ సినిమాకి ఈ స్థాయి అని ఎప్పుడు అనుకోనండి. బేసిక్గా జనరల్గా కొన్ని అంటే బాగా అంటే మంచి సినిమా తీస్తున్నాము, కొత్తగా తీస్తున్నాము, అందరికి నచ్చుతుంది, స్పెషల్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఓటీటీలో ఈ మధ్య బేసిక్గా చాలా అవేర్నెస్ పెరిగిందేమో అని ఎక్కడో నాకు ఒక కాన్ఫిడెన్స్ అది ఒకటి ఉంది. బేసిక్ అంటే ఎక్కడో మనం ఫిల్మ్ మేకర్స్గా మనం వెనుకబడతామని ఆడియన్స్ కొంచెం ముందుంటారు ఎక్కువ. సో ఆ నమ్మకం ఉంది. అంటే ఈ మధ్య బాగా చూస్తున్నారు. అండ్ ఎనీథింగ్ ఒక్క రిపీట్ కానీ ఒక్క రొటీన్ ఉంటే ఒక్క షో కాదు, హాఫ్ షో కూడా పడట్లేదు, ఇంటర్వ్యూ నుంచే అంతే, ఇంకా అసలు వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటివన్నీ ఏమనిపించిందంటే దే ఆర్ ప్రాబబ్లీ వెయిటింగ్. ఒక ఎక్కడో ఆడియన్స్ అందరూ వేరే చూసేసి ఓటీటీలో వాళ్ళ మనసు కానీ మైండ్ కానీ వాళ్ళ టేస్ట్ కానీ వెళ్ళిపోయినాయి ముందుకి, మనం ఎక్కడైనా వెనకబడుతున్నాము అన్నది ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. సో ఇది కొత్త టేక్, కొత్తగా చెప్తున్నాము, అన్నీ కొత్తగా ఉన్నాయి, నా నుంచి కొత్తగా. అండ్ ఆల్సో కథగా ఇది ఒక పెద్ద క్యాన్వాస్ సినిమా, ఇవన్నీ కాన్ఫిడెన్స్ నాకు. ఇవన్నిటి వలన చాలా అందరూ బాగా ఆదరిస్తారు అనుకున్నాను. ఈ రేంజ్ అనేది నేను ఎప్పుడు అంటే ఎంత రేంజ్ అనేది మనం ఎప్పుడు చెప్పలేము యాక్చువల్లీ. అంటే అది సమ్టైమ్స్ డిపెండ్స్ ఆన్ సీజన్లు, వేరే సినిమాలు, టైము, ఎగ్జామ్, ఇవన్నీ అన్నీ ఉంటాయి. సో ఒక కరెక్ట్గా రిసీవ్ చేసుకోవడం. సో దాని మీద తప్ప నాకైతే కాన్ఫిడెన్స్ ఉండేది. అంటే మీరు అన్నట్టుగా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత జనాల్లో అంటే వరల్డ్ లెవెల్లో అన్ని సినిమాలు చూస్తున్నారు, భాషా పరిమితులు అంతా లేవు సార్. ఏ లాంగ్వేజ్ సినిమా అయినా చూస్తున్నారు, సబ్ టైటిల్స్ అర్థం చేసుకుంటున్నారు. సో వాళ్ళ మైండ్ సెట్ కూడా మారిపోయింది. రియలిస్టిక్ అప్రోచ్ సినిమాలు, ఒక హ్యూమన్ ఎమోషన్ సినిమాలు డెఫినెట్గా ఇష్టపడుతున్నారు. సో అది ఎంతవరకు అడ్వాంటేజ్ అయింది సార్ ఈ సినిమాకి? ఐ థింక్ బాగా అడ్వాంటేజ్ అయినట్టుంది. అంటే అంటే ఒక మల్టీప్లెక్స్ ఆడియన్స్ అనుకోవడానికి ఇది 3 గంటల సినిమా. అది చూస్తూ కూడా వాళ్ళు ఒక రియాక్షన్ కరెక్ట్ టైంకి కరెక్ట్గా అనుకునే అదేంటి ఒక రియాక్షన్స్ ఉంటాయి, ఆడిటోరియం రియాక్షన్స్, పంచ్ అనొచ్చు, ఒక రియాక్షన్స్ అనొచ్చు, అప్లాజ్ అనొచ్చు, అదే గూస్ బంప్ మూమెంట్స్ అనొచ్చు, అవన్నీ అలా కరెక్ట్ మేము అనుకున్నట్టు జరిగినాయి. అది ఓటీటీ
ఓటీటీ అనేది ఒక చిన్న అంటే ఒక మాధ్యమం, Hmm. కానీ టైమ్స్ అంటే టాల్ ఇంకా బిగ్గర్ దీంట్లో అంటే అంటే టైమ్స్ మారుతున్నాయి. ఓకే. అంటే నాట్ జస్ట్ ఓటీటీ విత్ ఇంటర్నెట్ వాట్ ఎవర్ అవేర్నెస్ కుర్రోళ్ళు అంటే ఇప్పుడు ఒకప్పుడు ఐక్యూ లెవెల్స్ కానీ ఒక 10th కుర్రోడికి ఇప్పుడు 5th కుర్రోడికి ఐక్యూ లెవెల్స్ సేమ్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ ఇంటెలిజెన్స్ కానీ వాడు చేసే విధానం కానీ అన్నీ మారుతున్నాయి కదా. ప్రాబ్లీ సినిమా కూడా మారాలి, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, అది వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి అక్కడ ఆ టైమ్స్లో వచ్చి కొడుతుంది సినిమాలు. సో అన్నీ మార్పు ఐ థింక్ కోరుకుంటున్నారు. మార్పు జనరల్గా ఆడియన్స్ టేస్ట్ కూడా చాలా మారిపోయినాయి అయితే అనుకుంటున్నాను యాక్చువల్లీ. సో దానికి అనుగుణంగానే వచ్చిందేమో సినిమా. అంటే యాజ్ డైరెక్టర్గా మీరు కెరీర్ స్టార్ట్ చేసి 25 years అయింది, కంప్లీట్ అయింది సార్, సిల్వర్ జూబ్లీ ఇయర్. అంటే 25th సినిమా అంటే 25th ఇయర్లో కుబేరా రావటం, ఇది ఇంత మంచి సక్సెస్ అవ్వటం పర్సనల్గా యాజ్ ఏ డైరెక్టర్గా మీకు ఎంతవరకు సంతృప్తినిచ్చింది సార్? చాలా అంటే ఒక మైల్ రాయి 25 సంవత్సరాలు అనేది. నేను యాక్చువల్లీ 25 సంవత్సరాలు అనుకోలేదు, తీస్తున్న స్టార్ట్ చేసినప్పుడు వెళ్ళిపోతా ఉంటే మధ్యలో ఇప్పుడు ఒక 3 months 4 months బ్యాకే అరే 25th ఇయర్ ఇది వస్తుంది అనగానే సడన్గా ఒక ప్రెషర్ కూడా అనిపించింది నాకు. అంటే అంటే ఇది అరే ఏదైనా అంటే 25th దాన్ని మరీ ఎక్కువ 25 అనుకుంటే ఏం చేస్తున్నాం అని. ఎందుకంటే నేను మామూలుగా ఒక సినిమా తర్వాత సినిమా రాయడం తర్వాత మధ్యలో ఇది అనగానే అరే ఇది ఏంటి అని ఒకసారి ఆలోచించాను. దెన్ ఐ థాట్ దిస్ ఇస్ మోర్ దెన్ యాప్ట్. అంటే అంటే దీనికి సామాజిక స్పృహ నేపథ్యం అని కొట్టినట్టు కాకుండా ఇప్పుడు లీడర్లో అవుట్ అండ్ అవుట్ నేను చెప్పగలను, ఇది విజువల్ థింకింగ్, ప్రజలందరికీ ఇలాంటిది కావాలని ఒక లీడర్ని ఎందుకుని ఇలా అవుతారు. ఇందులో ఒక సామాజిక స్పృహ కంటెంట్ కానీ ఒక అవేర్నెస్ ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయాలు ఒక రిచ్ పూర్ డివైడ్ కానీ క్లాస్ డిఫరెన్స్ కానీ ఒక అండర్ డాగ్ ఒక మార్జినలైజ్డ్ వ్యక్తి వీకర్ వ్యక్తి స్టోరీ కానీ ఇట్లాంటివన్నీ ఇవన్నీ గొప్ప విషయాలు. అంటే కానీ ఇది అంతర్లీనంగా నడుస్తున్నాయి సినిమా. ఇది చెప్పాలి అంటే ఏం చెప్తాము అనేది ఇందులో ఉండదు బేసిక్గా. సో బతుకు కోసం గొప్పోడు బతుకు పేదోడు బతుకి తేడా లేదా, అంటే ఒక లైఫ్లో అంటే ఒక కంటెంట్మెంట్తో ఉండొచ్చా, ఏదైనా సరే నువ్వు నీ జీవితం పట్ల ఒక ప్రేమతో ఉండాలన్న అంటే చాలా ఉన్నాయి బేసిక్ ఇందులో. సో ఒకటని కాదు. సో ఇలాంటి అండ్ ఆల్సో ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ క్లాస్ డిఫరెన్స్, ఇంత పెద్ద అత్యంత ధనవంతులు ఉన్న డివైడ్ ఉంది కదా, ఆ డివైడ్ చూపించడం, ఒక 2 ప్రపంచాలు చూపించడం, ఇట్లాంటివన్నీ కుదిరినందుకు నేను యాక్చువల్లీ ఇది మంచి నా 25th ఇయర్లో చాలా కరెక్ట్ సినిమా అనిపించింది యాక్చువల్లీ. అండ్ ఇంత స్కేల్ సినిమా కూడా, అంటే ఇది ఎక్కడో ఇది అంటే నేను అసలు నాకు తెలియదు కానీ యాక్చువల్లీ జర్నలిస్ట్ కానీ వీళ్ళు కానీ అదే అసలు రీడిఫైన్ చేసుకున్నాడు తను ఇంకేదో పెద్ద. అంటే నేను అప్పుడు నాకు అంటే అందరూ ఏమనుకుంటారు, నేను ఇలా చేయలేని అనుకుంటారని నాకు అనుమానం వచ్చింది. నేను మామూలుగా తీశాను నేనంటే అంటే ఇదేదో కొత్తగా ఉంది, వేరే స్కేల్లో ఉంది, వేరే చూపించాడు ఏదో అని అవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా కథ రాసి తీసాం అంతే. సో బట్ 25th ఇయర్కి యాప్టే అనుకున్నాను.